జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. హాస్టల్లో నిన్నటి మధ్యాహ్నం భోజనం తర్వాత మిగిలిన చికెన్ పంపకాల విషయంలో ఎంబీఏ ఎకనామిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదం మొదలై చిలికి గాలివాన్లా మారింది. మాంసం పంపకాల్లో తలెత్తిన గొడవ కాస్త ముదిరి విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్తతకు దారితీయగా తోటి విద్యార్థులు సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం మార్కాపురం జిల్లాలో ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా సందర్శనకు వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెలిగంట ప్రాజెక్టు పరిశీలన, స్పీడ్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమాలు, మార్కాపురం పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లను మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలిస్తున్నారు. ఇక అధికారులు సిబ్బందికి సూచనలు ఇస్తూ బహిరంగ సభకు ఏర్పాట్లను ఖచ్చితంగా సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని కలెక్టర్ రాజబాబుతో మా ప్రతినిధి రామ్మోహన్ రావు ఫేస్ టు ఫేస్. పశ్చిమ ప్రాంతమైన వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి పశ్చిమ ప్రాంత వాసులకు త్వరితగతిన నీరందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను శరవేగంగా నిర్మిస్తూ దాని ప్రాజెక్టు పనులను పరిశీలనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో భాగంగా పర్యటనకు విస్తృత ఏర్పాటు చేస్తున్న పర్యటన గురించి మన కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి మీరు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కానీ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు? ఈ నెల 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాకు వస్తున్నారు. ఈ విజిట్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకటి ఏంటంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు దాని పనులు పురోగతిని పరిశీలించడం ఒకటి. రెండవది ఏంటంటే ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం గారు రావడంతో ఇక్కడ ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో చాలామంది జిల్లా వాసులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. బికాస్ జిల్లా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతతో చాలామంది పెద్ద ఎత్తున రావాలనే దాంట్లో ఉన్నారు. దానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ఎస్పీ గారు, మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అండ్ కలెక్టర్గా నేను ఈ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. సో మొదటగా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ మన గంటవానిపాలెంలో అక్కడ పనులు జరుగుతున్నాయి, ఫీడర్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులను కూడా స్వయంగా వారు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాం. భద్రతా పరంగా ఎస్పీ గారు కూడా ఇప్పుడు అన్నీ చెక్ చేసుకున్నారు. వారు కూడా ఏర్పాట్లు చూస్తున్నారు. సో మా వరకు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలో అన్నీ కూడా మేము రెడీగా చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నిరంజన్తో రామ్మోహన్ రావు, మార్కాపురం.